ఏంటంటే ప్రతి ఒక్కరు డైట్ చేయాలని అయితే ఫిక్స్ అవుతారు. బట్ అందరూ అయితే 100% అయితే చేయలేరు. కొంతమంది 1 వీక్ చేసి ఆగిపోవడం, కొంతమంది 5 డేస్ చేసి స్టాప్ చేసేయడం, కొంతమంది 1 మంత్ చేసి స్టాప్ చేసేయడం అలా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి రిజల్ట్స్ అనేవి అంత పాజిటివ్గా ఉండవు. సో అలా పాజిటివ్గా ఉండకపోతే డైట్ అసలు వర్క్ అవ్వదు, అంటే ఇంకా ఏం చేయలేము అని కొంతమంది చాలా అమౌంట్ పెట్టి చాలా చోట్ల జాయిన్ అవుతూ ఉంటారు. ఎక్సర్సైజ్కి అవ్వచ్చు, జుంబా క్లాసెస్ అవ్వచ్చు అండ్ వాట్ ఎవర్. సో అలా చేయడం కంటే సింపుల్గా మనం ఒక 3 మంత్స్ కంటిన్యూగా డైట్ చేసామంటే 100% పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు కాఫీ కూడా తీసుకోవచ్చు. అండ్ దాంట్లోకి బెల్లం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అది కూడా స్వీటే కదా, స్వీట్కే కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి కొంచెం లిటిల్ బిట్. ఓకే, ఇంకా తప్పదు ఆ డే మొత్తం కాఫీ లేకుంటే ఉండలేము అనేవాళ్ళు మాత్రమే తీసుకోవాలి. లేదంటే ఓకే ఫైన్, కాఫీ లేకున్నా కూడా కంటిన్యూ అవ్వచ్చు అనేవాళ్ళు లైక్ గోరువెచ్చని వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం లెమన్ యాడ్ చేసుకొని తాగొచ్చు. అలాగే కూడా తీసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, సో డైట్ చేయడం వల్ల మన బాడీ అనేది మన కంట్రోల్కి వస్తుంది అండ్ హెల్తీగా ఉంటాము అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈరోజు నేను నా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి యాజ్ యూజువల్ ఫ్రూట్స్ తీసుకున్నాను. గ్రేప్స్ నా దగ్గర ఉన్నవి గ్రేప్స్. సో మీ దగ్గర జ్యూస్ ప్రిఫర్ చేయాలి అనుకునే వాళ్ళు ఒక 2 ఫ్రూట్స్ అలా తీసుకొని, అంటే 50-50 సగం ఫ్రూట్ తీసుకొని ఆ ఫ్రూట్ని మీరు బ్రేక్ఫాస్ట్ లాగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. జ్యూస్ నచ్చని వాళ్ళు ఇలా నేను తీసుకుంటున్నాను కదా ఫ్రూట్ లాగా, అలా కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం ప్రోటీన్. సో ఫ్రూట్స్తో పాటు మనకి ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ మనం డ్రై ఫ్రూట్స్ అవ్వచ్చు, డేట్స్ అవ్వచ్చు తీసుకోవడం వల్ల మనకి కొంచెం అంటే ఫుల్ఫిల్గా ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ వరకు ఆకలి వేయకుండా ఉంటుంది, హ్యాపీగా కూడా ఉండగలం. సో ఆఫ్టర్నూన్ అట్లీస్ట్ 3 లీటర్స్ అండ్ వాటర్ అయితే ఫినిష్ చేయడానికి 100% ట్రై చేయాలి. ఓకే, వాటర్ 3 లీటర్స్ తీసుకుంటే ఆకలి వేయదు అండ్ మనకు ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ఫ్రూట్ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ తీసుకొని తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం అప్పటికప్పుడే వెయిట్ కూడా గెయిన్ అయిపోరు. సో ఏదో ఒక ఫ్రూట్ని సజెస్ట్ చేస్తారు మేడం. అండ్ వాటర్ అయితే బాగా తాగాలి. అట్లీస్ట్ 3 లీటర్ వాటర్ అయినా మనం ప్రిఫర్ చేయాలి. అప్పుడే మనకు కొంచెం హ్యాపీగా ఉంటాం, మనం హెల్తీగా కూడా ఉండగలం. సో వాటర్ ఇస్ మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్తున్నారు మేడం ఎక్కువగా. దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. ఏంటంటే గ్రేప్స్ తీసుకున్నాను. గ్రేప్స్తో పాటు కొంచెం అంటే 4 ఆల్మండ్స్ అండ్ డేట్స్ తీసుకున్నాను. సో అది తినేసి మళ్ళీ వాటర్ బాగా ఒక 1 లీటర్ అలా మార్నింగే కన్జ్యూమ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అలా తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. లంచ్కి వచ్చేసి నేను బ్రౌన్ రైస్ అండ్ ఆమ్లెట్ వేసుకున్నాను 2 ఎగ్స్తో అండ్ పప్పు. అండ్ డిన్నర్ వచ్చేసి నేను డిన్నర్కి ఓట్స్తో దోశ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ పల్లి చట్నీ అవ్వచ్చు. నేనైతే కొబ్బరి చట్నీ ప్రిఫర్ చేశాను. మ్యాక్సిమం పల్లి అవాయిడ్ చేయడానికే చూడాలి, ఎందుకంటే సో పల్లి అనేది ఫ్యాట్ కంటెంట్ రైట్. మనం ఫ్యాట్ కంటెంట్ని మనం అవాయిడ్ చేయాలి. కాబట్టి మనం పల్లి బదులు కొబ్బరి చట్నీ అవ్వచ్చు అండ్ పుదీనా చట్నీ అవ్వచ్చు అండ్ కరివేపాకు చట్నీ అవ్వచ్చు అలా ప్రిఫర్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే పుదీనా అండ్ కరివేపాకు అండ్ టమాటో ఉంటుంది కదా, దాన్ని చట్నీ లాగా ప్రిపేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.